మన ఇల్లే పాఠశాల. ఓ వంటింట్లో ఉండేటువంటి గిన్నెలు, చెంచాలు, నీళ్ల తొట్టి, చెంబు ఇవే మనకి బోధనోపకరణాలుగా చేసుకొని చెంబుతో అటు నీళ్లు ఇటు పోస్తూ మా ప్రార్థన ఇతి ఇతిహాస ఇతిహాసం లెక్కలు వంటి పిల్లలతో మనం నేర్పించవచ్చు. వంటింటి సామాన్లతో అక్షరాలను పేర్చి చూపిస్తూ అక్షరాలను అలవాటు చేయడం, కుటుంబ వృక్షం సంప్రదాయం చెబుతూ పదాలతో పరిచయం పెంచడం, దైనందిన జీవితం తారసపడే అంశాలను గుర్తించి వాటికి అనుగుణంగా మాట్లాడేలా చేయడం, అలాగే మీ పేరేమిటండి అని వాళ్ళు అడిగేలా చేయటం, ముద్దుగా వాళ్ళు అలా మాట్లాడుతుంటే అవతలి వాళ్ళు ఎంత మెచ్చుకునేవారు. ఇక తేట తెలుగుపై అవగాహన పెంచడానికి కథలు, వ్యాసాలు వాళ్ళ చేత చదివించడం, చదివి ఆసక్తి కలిగించేటువంటి పాఠ్య పుస్తకాలని వాళ్ళకిచ్చి చదివించడం, ఇక తెలుగులో చుట్టరికపు వరుసలతో పిలిపించడం, చిన్న చిన్న కృత్యాలతోటి అమ్మ భాషని పిల్లలకు చక్కగా నేర్పవచ్చు.